వైకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. ఫాజిల్ ఫ్యూయల్స్ పని అయిపోయిందా? ఇక ఫ్యూచర్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదేనా? ఈ మేధో మదనానికి ఫుల్ స్టాప్ పడింది. ఇప్పుడు రంగంలోకి క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ. కేంద్రం పాలసీకి ఆంధ్రప్రదేశ్ మెరుగులు. క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 తీసుకొచ్చాం. ఈ పాలసీ వల్ల 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆకర్షించాలని మా ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల సాధనే లక్ష్యంగా కూటమి సర్కార్ అడుగులు వేస్తోంది. ఎమర్జింగ్ సెక్టార్స్ పై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. పరిశ్రమలకి అనుగుణంగా ఇండస్ట్రియల్ పాలసీలు రూపొందిస్తూ పెట్టుబడుల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్స్, గ్రీన్ ఎనర్జీ, రిఫైనరీస్, స్టీల్ వంటి భారీ పరిశ్రమల కోసం వ్యూహరచన చేస్తోంది. ఫలితంగా 1,45,000 కోట్ల పెట్టుబడులతో ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ ఇండస్ట్రీ, బయోఫ్యూయల్స్లో రిలయన్స్ 65,000 కోట్లు, విండ్ అండ్ సోలార్ పవర్ సెక్టార్లో టాటాలు 40,000 కోట్లు, తాజాగా ఎన్టీపీసీ, ఏపీ జెన్కో భాగస్వామ్యంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి బీజం పడుతోంది. ఏపీలో 4 నెలల్లో ఇంత మార్పు రావడానికి ప్రధాన కారణం కొత్త ఎనర్జీ పాలసీ. చంద్రబాబు సీఎం అయ్యాక పారిశ్రామిక అవసరాలు, విధానాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ రంగంలో కొత్త పాలసీల్ని చకచకా రూపొందించారు. ఇది పెట్టుబడిదారుల్లో ఉత్సాహం నింపింది. నెల రోజుల్లో రిలయన్స్ ప్రతినిధులు బయోఫ్యూయల్స్ రంగంలో భారీ పెట్టుబడి పెట్టాలనే నిర్ణయానికి రావడానికి ఈ విధానాలే కారణం. Reliance proudly partners with the visionary government of Andhra Pradesh to achieve a brighter and more sustainable future. రాష్ట్రంలోని నిరుపయోగ భూముల్లో 500 బయో ప్లాంట్లని రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేస్తుంది. ఒక్కో ప్లాంట్కి 130 కోట్లు ఇన్వెస్ట్ చేస్తారు. వచ్చే 3 ఏళ్లలో ఈ ప్లాంట్లు రాష్ట్రమంతటా ఏర్పాటవుతాయి. 2.5 లక్షల మందికి ఉపాధి అవకాశం కల్పించే ఈ ఒప్పందంపై ఇరు పక్షాలు సంతకాలు చేశాయి. భూమి కేటాయించిన రైతులకి 30,000 రూపాయల చొప్పున ఇచ్చేలా ఎంఓయు కుదుర్చుకున్నారు. పవన, సౌర విద్యుత్ రంగాల్లో 40,000 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు టాటా గ్రూప్ సిద్ధమైంది. టాటా గ్రూప్ చైర్మన్ సుబ్రహ్మణ్యం చంద్రశేఖరన్తో భేటీ తర్వాత సీఎం చంద్రబాబు ఈ అంశాన్ని ట్వీట్ చేశారు. అసలు ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ఏంటి? క్లీన్ ఎనర్జీ పాలసీలో కీ పాయింట్స్ ఏంటి? సోలార్, విండ్, హైబ్రిడ్, మినీ హైడ్రో ప్రాజెక్టులు, పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్లు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు, బయో ఇంధనాలు అన్నిటినీ ఇంటిగ్రేట్ చేస్తూ ఏపీ సర్కార్ ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ 2024ని అక్టోబర్ 31 జీవో నంబర్ 37 ద్వారా రిలీజ్ చేసింది. నేషనల్ ఎనర్జీ పాలసీ ఇస్తున్న అవకాశాలని సద్వినియోగం చేసుకునేలా ఈ విధానాల్ని ఏపీ ఇంధన శాఖ రూపొందించింది. 78.5 గిగావాట్ల సౌర విద్యుత్, 35 గిగావాట్ల విండ్ ఎనర్జీ, 25 గిగావాట్స్ పర్ అవర్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్, 1.50 మిలియన్స్ ఆఫ్ టన్స్ పర్ యానం గ్రీన్ హైడ్రోజన్, బయోఫ్యూయల్స్గా భావించే సిబిజీ, సిఎన్జి, ఇలా ప్రతి విభాగంలో నిర్దిష్ట లక్ష్యాల్ని ఈ పాలసీ నిర్దేశించింది. ఈవీ ఛార్జింగ్ పాయింట్ల వినియోగం దగ్గర నుంచి పారిశ్రామిక అవసరాల వరకు 5 ఏళ్లకు సరిపడా అంచనాల్ని ఏపీ సర్కార్ ముందుగానే వేసింది. పైగా కేంద్రం రూపొందించిన ఎనర్జీ పాలసీని తూచా తప్పకుండా అమలు చేసేలా మరే రాష్ట్రం ఇంత సమగ్ర విధానాన్ని తయారు చేయలేదు. దీంతో కార్పొరేట్లు ఏపీ బాట పట్టారు. ఒక్క సోలార్ ప్రాజెక్టులు 78 గిగావాట్లు, అదే మరిగా విండ్ ప్రాజెక్టులు 35 గిగావాట్, పంప్డ్ స్టోరేజ్ 22 గిగావాట్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ 25 గిగావాట్, గ్రీన్ హైడ్రోజన్ మరియు అనుబంధ ఉత్పత్తులన్నీ 1.5 ఉండాలని, ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ 5,000 యూనిట్లు పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నాం. స్టేట్ ఎనర్జీ పాలసీతో పాటు ఏపీ మరో మ్యాజిక్ ప్లే చేసింది. ఇంధన రంగంలో కీలకమైన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీ, నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ ఎన్హెచ్పిసిలతో అవగాహనలు చేసుకుంది. ఇది రాష్ట్రానికి బాగా కలిసి వచ్చింది. దేశంలోనే బిగ్గెస్ట్ గ్రీన్ హైడ్రోజన్ హబ్గా మారే ఛాన్స్ ఇప్పుడు ఏపీకి దక్కింది. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా ఈ కొత్త ప్రాజెక్టు వస్తోంది. ఈ మెగా ప్రాజెక్టుకి ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 29న భూమి పూజ చేయనున్నారు. 2030 నాటికి దేశంలో కర్బన వ్యర్థాలని తగ్గించి గ్రీన్ ఎనర్జీ దిశగా నడిపించే ప్రయత్నాల్లో ఇదొక భాగం. भारत 2030 तक
अपनी नॉन फोसिल एनर्जी कैपेसिटी को 500 गीगावाट तक पहुंचाएगा। ఎన్టీపీసీ ఏపీ జెన్కో కొలాబరేషన్లో దేశంలో తొలి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్కి విశాఖ పరిసరాల్లోని పూడిమడకని ప్రభుత్వం ఎంపిక చేసింది. 1200 ఎకరాల్లో ఎన్టీపీసీ ఏపీ జెన్కో 50-50 భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్నాయి. 3 దశల్లో 84,700 కోట్ల రూపాయల పెట్టుబడులు, 25,000 ఉద్యోగాల కల్పనే లక్ష్యం. 20 గిగావాట్ల క్లీన్ ఎలక్ట్రిసిటీ, రోజుకి 1200 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ సామర్థ్యం, ఇన్నోవేషన్, ఎలక్ట్రలైజర్లు, ఫ్యూయల్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్, స్టార్టప్ ఫెసిలిటీస్, రోబస్ట్ టెస్టింగ్ వంటి ఇతర క్లీన్ ఎనర్జీ ఎకోసిస్టమ్ని ఈ హబ్లో డెవలప్ చేయనున్నారు. క్లీన్ ఎనర్జీ రంగంలో వస్తున్న విప్లవాత్మక ప్రణాళికలు, ప్రోత్సాహకాలు, ట్యాక్స్ మినహాయింపులు, రాయితీలు సహా అనేక అంశాలను పరిశీలించి భారీ పెట్టుబడుల్ని దక్కించుకునేందుకు ఏపీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. అందుకే సీఎం చంద్రబాబు ఇంధన రంగంలోనే 10 లక్షల కోట్ల పెట్టుబడుల్ని రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. Total investments I am planning 10 lakh crores, 7.5 lakh employment direct and indirect. I am having a action plan for 10 lakhs, 1/3 investment in Andhra Pradesh. That is our aim. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఫార్ములాతో రిలయన్స్ని నెల రోజుల్లో రప్పించామని ఏపీ మంత్రి లోకేష్ చెబుతున్నారు. డిసెంబర్ 28న ప్రకాశం జిల్లా కనిగిరిలో తొలి బయో ఇంధన ప్రాజెక్టుకి రిలయన్స్ కూడా శంకుస్థాపన చేయనుంది. It would not have been possible without the progressive clean energy policy formulated by the AP government. Today, we are building on this commitment through a major investment in bioenergy, a proposed investment of rupees 65,000 crores in the state of Andhra Pradesh. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ లక్ష్యంగా కూటమి సర్కారు ముందుకు సాగేందుకు కేంద్రం, కార్పొరేట్ వర్గాల చేయూత అవసరమని బలంగా నమ్ముతోంది. ఈ దిశగా కలిసి వచ్చే ఏ ఛాన్స్ని ఏపీ వదులుకోదలుచుకోలేదు. అందుకే ఇక్కడ వేగమే విధానం, స్పీడ్ ఈజ్ పాలసీ.